పర్సనల్ కమెంట్ చేశాను పవన్ కళ్యాణ్ గారి మీద. నేను దానికి అపాలజీ చెప్దాం అనుకున్నాను. నేను చేసిన తప్పే. పర్సనల్ విషయాలు నేను చెప్పుకోవాల్సింది. నేను అనవసరంగా పర్సనల్ విషయాలు దూరి ఆయన మనోభావాలు అండ్ వాళ్ళ ఫ్యాన్స్ మనోభావాలు కూడా హర్ట్ చేశాను. నేను అది అందరికీ క్షమించమని అడుగుతున్నాను. నేను ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ మీద ఎవరి మీద ఎలాంటి పర్సనల్ కమెంట్స్ పాస్ చేయను. ఎటువంటి పర్సనల్ నా ఒపీనియన్స్ ఎక్కడ చూపించను. ఎటువంటి పర్సనల్ వీడియోస్ ఎక్కడ పెట్టను. ఇది ఎప్పుడు జరిగిందండి? ఇది ప్రీవియస్ సార్. ఇది సో ఇది అయిపోయింది సార్, 1.5 years అయిపోయింది. నేను వాళ్ళు చెప్పాల్సిన ఏంటంటే నేను చేసిన తప్పని ఒప్పుకుంటున్నాను. నేను నెక్స్ట్ టైం ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు, ఇలాంటి పర్సనల్ విషయాలు ఎప్పుడు చెప్పనని నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడు పర్సనల్ విషయాలు లేదండి. ఇవన్నీ నేను పర్సనల్ గా నేను లేదు, ఎటువంటి పొలిటికల్ అభిప్రాయాలు లేవు. ఇది పర్సనల్ గా నేను చేసిందే. లేదు, ఇదంతా నేను నా పర్సనల్ గా నేను చేసుకున్నదే. అది కూడా అది స్టాండప్ కామెడీలో ఫ్లో లో వస్తుంది. అది ఇది పర్సనల్ గా నేను రాసి చేసింది కాదు. ఇది అలా అని కాదు సార్. అక్కడ ఆడియన్స్ జనరల్ వచ్చే క్వశ్చన్ దాన్ని బట్టి నేను ఒక రిప్లై ఇచ్చానే తప్ప ఇది నేను పర్సనల్ గా చేసిన టార్గెట్ కాదు. ఇది నేను చేసిన తప్పే. అది అటువంటి చేయకూడదు. నేను చేసిన తప్పే. అది నాకు కేసు ఫైల్ చేశారు సార్. దానికి బెయిల్ వచ్చింది నాకు. అవును సార్. పర్సనల్ కమెంట్ చేశాను పవన్ కళ్యాణ్ గారి మీద. నేను దానికి అపాలజీ చెప్దాం అనుకున్నాను. నేను చేసిన తప్పే. పర్సనల్ విషయాలు నేను చెప్పుకోవాల్సింది. నేను అనవసరంగా పర్సనల్ విషయాలు దూరి ఆయన మనోభావాలు అండ్ వాళ్ళ ఫ్యాన్స్ మనోభావాలు కూడా హర్ట్ చేశాను. నేను అది అందరికీ క్షమించమని అడుగుతున్నాను. నేను ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ మీద ఎవరి మీద ఎలాంటి పర్సనల్ కమెంట్స్ పాస్ చేయను. ఎటువంటి పర్సనల్ నా ఒపీనియన్స్ ఎక్కడ చూపించను. ఎటువంటి పర్సనల్ వీడియోస్ ఎక్కడ పెట్టను. ఇది ఎప్పుడు జరిగిందండి? ఇది ప్రీవియస్ సార్. ఇది సో ఇది అయిపోయింది సార్, 1.5 years అయిపోయింది. నేను వాళ్ళు చెప్పాల్సిన ఏంటంటే నేను చేసిన తప్పని ఒప్పుకుంటున్నాను. నేను నెక్స్ట్ టైం ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు, ఇలాంటి పర్సనల్ విషయాలు ఎప్పుడు చెప్పనని నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడు పర్సనల్ విషయాలు లేదండి. ఇవన్నీ నేను పర్సనల్ గా నేను లేదు, ఎటువంటి పొలిటికల్ అభిప్రాయాలు లేవు. ఇది పర్సనల్ గా నేను చేసిందే. లేదు, ఇదంతా నేను నా పర్సనల్ గా నేను చేసుకున్నదే. అది కూడా అది స్టాండప్ కామెడీలో ఫ్లో లో వస్తుంది. అది ఇది పర్సనల్ గా నేను రాసి చేసింది కాదు. ఇది అలా అని కాదు సార్. అక్కడ ఆడియన్స్ జనరల్ వచ్చే క్వశ్చన్ దాన్ని బట్టి నేను ఒక రిప్లై ఇచ్చానే తప్ప ఇది నేను పర్సనల్ గా చేసిన టార్గెట్ కాదు. ఇది నేను చేసిన తప్పే. అది అటువంటి చేయకూడదు. నేను చేసిన తప్పే. అది నాకు కేసు ఫైల్ చేశారు సార్. దానికి బెయిల్ వచ్చింది నాకు. అవును సార్.